హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వెజిటేరియన్ కుకీస్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ కూరపొడి అండి. ఎలా చేయాలో చూద్దాం. కూరపొడి కావాల్సినవి పచ్చెనపప్పు కప్ అండి. ఇవి బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇంకొక హాఫ్ కప్ వేస్తున్నాండి, 1.5 కప్పు. వీటిని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు మినపప్పు, అట్లాగే ఒక హాఫ్ కప్ ధనియాలు, మనం తీసుకున్న దాంట్లోకి హాఫ్ కప్ అండి. అలాగే ఎండు కొబ్బరి ముక్కలండి, ఒక చిప్ప వేసాను నేను. వీటినన్నిటినీ బాగా ఎర్రగా వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలండి. కొంచెం మెంతులు, ఎండుమిరపకాయలు, మిరపకాయలు ఒక 25 వేసుకున్నాను నేను. కారంకి సరిపడా, ఆ పొడికి సరిపడంత వేసుకున్నాను. బాగా సిమ్లో వేయించుకోవాలి. కొబ్బరి పలుగులు కూడా చూడండి ఎంత ఎర్రగా వచ్చాయి. స్టవ్ ఆపేసి చల్లారిన తర్వాత మనం మిక్సీకి వేసుకుందాం. ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకుందాం. బాగా చల్లారాలండి. చూడండి ఇలా సిమ్లో బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఓకే అండి, చల్లారిన తర్వాత మనం మిక్సీకి వేసుకుందాం. ఇప్పుడు మనం మిక్సీకి వేసుకుందామండి. ముందుగా కొబ్బరి, ఎండుమిరపకాయలు మిక్సీ తిప్పుకొని వచ్చి తర్వాత పప్పులు వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి పప్పులు వేసుకుందాం. అంతే అండి, మన కూరపొడి రెడీ అయిపోయింది. ఈ విధంగా చేసి పెట్టుకుంటే నెల దాకా స్టోరేజ్లో ఉంటుందండి. చల్లారిన తర్వాత ఎయిర్టైట్ కంటైనర్లోకి తీసి పెట్టుకోవచ్చు. ఈ పొడి ఏ కూరలోకైనా వేసుకోవచ్చు అండి. ఏ ఫ్రై చేసుకున్నా కూడా వాడుకోవచ్చు.